టిబెట్ ఆధ్యాత్మిక శోభకి మరియు ప్రకృతికి పెట్టిన పేరు టిబెట్. ఇక ఈ టిబెట్లో అనేక మంది ఆధ్యాత్మికులు జన్మించారు. అలాగే ఇక్కడ ప్రకృతి కూడా చాలా సౌందర్యంగా, మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. టిబెట్ సంస్కృతిలో ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మిలరేపా. మిలరేపా జీవితం మానవాళికి ఆదర్శం. మిలరేపా చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయారు. మిలరేపాకు వేసే ప్రతి అడుగు కష్టాల ఊబిలోనే నడిచింది. అయినా మిలరేపా తన జీవితంలో ఎక్కడా కృంగిపోకుండా ముందుకు సాగారు. ఇలా మిలరేపా తన తండ్రిని కోల్పోయాక ఇక తన తల్లి చెల్లితో పినతండ్రి గారింట్లో ఉంటున్నారు మిలరేపా. అయితే మిలరేపా పినతండ్రి మిలరేపాకు చాలా నమ్మకద్రోహం చేశారు. అదెలా అంటే, మిలరేపా పుట్టుకతోనే చాలా ఆస్తిపరులు. ఆయనకు చాలా భూములు మరియు అక్కడ పెద్ద పెద్ద బంగళాలు అన్నీ ఉండేవి. కానీ మిలరేపా ఆస్తి మొత్తం పినతండ్రి స్వాధీనం చేసుకుని ఇక వాళ్ళ తల్లికి మరియు చెల్లికి మరియు మిలరేపాకు ఆయన చాలా కఠినంగా హింసించేవారు పినతండ్రి. అలా హింసించి చివరికి వీళ్ళను ఇంటి నుంచి బయటకు పంపించేశారు వాళ్ళ పినతండ్రి. ఇక ఆ క్షణం మిలరేపా బయటికి రాగానే తన తల్లిని చెల్లిని ఇద్దరిని విడిచిపెట్టి ఎటు వెళ్ళిపోయారో ఎవ్వరికీ తెలియదు. అసలు ఎటు వెళ్తున్నారో మిలరేపాకు కూడా తెలియదు. అలా కొద్ది దూరం నడిచి వెళ్ళాక మిలరేపాకు తన మనస్సులో ఒక ఆలోచన వచ్చింది. అదే తాంత్రిక విద్య. ఇక ఆ క్షణం నుంచి ఒక గురువుగారి సమక్షంలో తాంత్రిక విద్య నేర్చుకున్నారు మిలరేపా. అలా వెళ్ళిన మిలరేపా మళ్ళీ యవ్వన దశలో తిరిగి వచ్చారు ఇంటికి. అలా ఇంటికి రాగానే మిలరేపాకు మరో దుర్ఘటన. అదేమిటంటే, మిలరేపా తల్లి చెల్లి ఇద్దరూ చనిపోయారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే మిలరేపా మనసు చాలా దుఃఖపడింది. ఇక ఆ క్షణం మిలరేపా దుఃఖం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదేమో అన్నట్లుగా ఉంది. ఇక ఆ టైంలోనే మిలరేపా గారికి దుఃఖం కూడా చాలా దారుణంగా వచ్చింది. అలాగే ఆవేశం, కోపం. ఇక ఆ క్షణం చాలా కోపంలో ఉన్న మిలరేపాకు అక్కడ తన పినతండ్రి కుమారుడి వివాహం జరుగుతూ ఉంటుంది. ఇక ఆ వివాహం చూసిన వెంటనే మిలరేపాకు మరింత ఆక్రోశం వచ్చింది. తన ఆస్తి అన్నీ పినతండ్రి తీసేసుకుని తల్లిని చెల్లిని క్రూరంగా హింసించి మరియు తనని కూడా క్రూరంగా హింసించి బయటికి గెంటేశారు. నాకు ఈ పరిస్థితికి కారణం ఈ పినతండ్రే అని మిలరేపా మనసు చాలా కృంగిపోయింది. ఇక మిలరేపా ఆ క్షణం తను నేర్చుకున్న తాంత్రిక విద్యతో అక్కడ పిడుగుల వర్షం, రాళ్ల వర్షం కురిపించారు. ఇక ఆ క్షణం అక్కడ వచ్చిన బంధువర్గం మరియు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మరియు ఆయన పినతండ్రి వగైరా మొత్తం అందరూ అక్కడే మరణించారు. ఈ సంఘటన జరిగిన కొద్ది సమయంలోనే అలా నడుచుకుంటూ వెళ్ళిన మిలరేపాకు మనసులో ఏదో తెలియని దిగులు, అశాంతి. వెంటనే మిలరేపాకు అనిపించింది, నేను చేసింది తప్పేమో. ఇదేమిటి, నేనెందుకు ఇలా చేశాను? నా పినతండ్రిని వాళ్ళ బంధువర్గాన్ని నేను చంపటం ఏంటి? నేను నేర్చుకున్న తాంత్రిక విద్యలు ఇందుకేనా అని మిలరేపా చాలా దుఃఖంలో మునిగిపోయారు. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మిలరేపాకు తన మనసులో ఆధ్యాత్మికం అనే ఒక అద్భుతం పుట్టింది. ఆ క్షణం మిలరేపా మనసు ఆధ్యాత్మికం వైపు తిరిగింది. మిలరేపా పయనం హిమాలయాల వైపు తిరిగింది. ఇక చాలా దూరం ప్రయాణించిన మిలరేపాకు కొంతమంది యోగులు మరియు సిద్ధులు కలిశారు.
ఇక ఆ క్షణం మిలరేప ఆనందం అంతుపట్టలేనిది. కేవలం ఇప్పుడు మిలరేపకు కావలసింది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికమే మిలరేపాకు ఇప్పుడు కావాలి. ఇక మిలరేప వాళ్ళందరినీ అడిగారు, నాకు ఆధ్యాత్మికంగా ఏదైనా చెప్పండి, నాకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మార్గాలు చెప్పండి అని వాళ్ళని అడిగాడు. కానీ వాళ్ళు ఆధ్యాత్మికంగా కాకుండా బాహ్యంగా మీకు శరీరపరంగా లేక మీకు ఏదైనా ఆస్తిపరంగా మేము ఏమన్నా మీకు చేయగలం, కానీ ఈ అంతరంగంగా ఆధ్యాత్మికంగా నేను మీకు ఏమీ చేయలేం అని వాళ్ళు చెప్పారు. ఇక చేసేదేమీ లేక మిలరేప వెనుతిరగసాగారు. ఇక అప్పుడే ఒక అద్భుతం. ఒక అతను మిలరేపాకు ఇలా చెప్పారు, మీకు సంబంధించి ఒక గురువుగారు ఉన్నారు, ఆయన పేరే మార్షా. మార్షా అనే ఒక గురువుగారు చాలా ఆధ్యాత్మిక గురువు. ఆయన్ని అందరూ అనువాదకర్త అంటారు. మీరు వెళ్ళి ఆయన్ని కలిసినట్టయితే మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని అతను చెప్తారు. ఇక మిలరేప తన పయనం మార్షా ఎక్కడ ఉన్నారో అని మిలరేప కథనం ఇంకా పూర్తి కాలేదు, చాలా ఉంది. ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. ఇంకా నేను మీకు చాలా చెప్పదలుచుకున్నాను. కానీ మీరు నాకు చేయవలసిన చిన్న సహాయం, ఒక సబ్స్క్రైబ్ మరియు ఒక లైక్ మరియు ఒక కామెంట్. ఇవి చేసి నా ఛానల్ని ఇంకా గ్రో తీసుకొస్తారని మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటున్నాను.